ఓం శాంతి. రాజ్యోగి బ్రహ్మకుమార్ లలిత్ బాయ్జీ 1993లో జ్ఞానంలో వచ్చారు. వారు 1997లో సమర్పణమయ్యారు. అన్నయ్య లౌకికంలో చార్టెడ్ అకౌంటెంట్. అన్నయ్య మౌంట్ అబూలో 2007వ సంవత్సరంలో సమర్పిత సేవలను అందించడానికి వచ్చారు. పూర్తిగా బ్రిజ్మోహన్ బాయ్తో పాటుగా అకౌంట్స్ డిపార్ట్మెంట్ని సంభాలిస్తూ ఉన్నారు. అన్నయ్య ఈరోజు మనకి వీలునామా విషయంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలని తెలియజేస్తారు. ఎవరైనా వీలునామా రాయాలి అంటే ఎలా రాయాలి, దానికి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాంతోపాటుగా దాని విషయంలో ఉన్నటువంటి సందేహాలన్నిటినీ కూడా అన్నయ్య నివృత్తి చేస్తారు. ఓం శాంతి. ఈరోజటి ఈ స్పిరిచువల్ లీగల్ సెషన్లో ఆధ్యాత్మికమైన విషయాలు, చట్టబద్ధమైనవి కూడా తెలుసుకుంటారు. అందుకే దీనికి స్పిరిచువల్ లీగల్ సెషన్ అని పేరిచ్చారు. ఈ సెషన్లో మీరందరూ అన్నయ్యలక్కయ్యలందరికీ చాలా చాలా హృదయపూర్వక స్వాగతం. ఎవరైతే ఈశ్వరీయ జ్ఞానాన్ని ప్రాప్తించుకున్నారో వారికి ధనము, సంపత్తి మాయగా కాకుండా అది ఒక సేవా సాధనంగా స్వీకరిస్తారు. ప్రపంచంలో దీన్ని మాయగా భావిస్తారు. కానీ ఎవరైతే జ్ఞానాన్ని ప్రాప్తించుకున్నారో వారు దీన్ని ఒక సేవా సాధనంగా భావిస్తారు. తక్కువ ఉంటే నడిపించేస్తారు, అధికంగా ఉంటే ఎలా ఉపయోగించాలో దాని జ్ఞానము పరమాత్ముని ద్వారా తెలుసుకున్నారు. ఈరోజుటి మురళిలో, నిన్నటి మురళిలో కూడా బాబా చాలా విశేషమైన రీతిలో చెప్పారు, జీవించి ఉండగా సఫలం చేసుకోండి అని. మీ అందరికీ బాగా గుర్తుండి ఉంటుంది. జీవించి ఉండగా సఫలం చేసుకోండి అని ప్రత్యేకంగా చెప్పారు. మరి ఇది వాస్తవం కూడా. నేను మరణిస్తే అన్ని మరణించినట్లే, నేను పోతే అన్ని పోయినట్లే అంటారు. మన చేతిలోనే ఈ ధనం సఫలమవుతే అన్నింటికంటే అది చాలా మంచిది కదా. ఎందుకంటే దాని ఉపయోగము, దాని ఫలము అన్నీ మనకు ప్రత్యక్షంగా కనబడతాయి కూడా, అనుభవము అవుతాయి, ఆ సంతోషము కలుగుతుంది. కానీ కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే మొత్తం సంపత్తి జీవించి ఉండగా సఫలం చేయలేము కూడా. అటువంటి సందర్భాలు ఎదురవుతాయి. కొంతనైనా మన కోసం పెట్టుకోవాల్సి వస్తుంది. శరీరం విడిచిపెట్టిన తర్వాత దానిని ఇతరుల కోసం ఉపయోగించేలాగా అవుతుంది. ఇప్పుడు ఎవరైతే సమర్పితమైన అన్నయ్యలక్కలు ఇక్కడ ఉన్నారో వాళ్ళైతే యజ్ఞంలో సమర్పితమై ఉన్నారు. వారికి అన్ని రకాలుగా జీవితాంతం అంతిమం వరకు యజ్ఞం ద్వారానే నిర్వహణ జరుగుతుంది, ఖర్చు చేయడం జరుగుతుంది. కానీ గృహస్థంలో ఉండేటువంటి అన్నయ్యలక్కలైతే ఇంకా ఎన్నో బాధ్యతలను కూడా కలిగి ఉన్నారు. జీవన పర్యంతం వాళ్ళు వాటిని నిర్వహించవలసి ఉంటుంది. అందుకే ధనము, సంపత్తి యొక్క విధిని వారు ఎలా చెయ్యాల్సి ఉంటుంది అంటే బాధ్యతలన్నింటినీ కూడా పూర్తి చేయగలిగేలాగా. కొందరు అన్నయ్యలక్కలు జీవించి ఉండగా సఫలం చేసుకోవాలనుకుంటారు, సంకల్పము చేస్తారు, మేమంతా సఫలం చేసుకోవాలి అని. కొందరు సఫలం కూడా చేసుకుంటారు. కానీ ఏ విధంగా భక్తిలో సత్యనారాయణ స్వామి కథ వింటారు కదా, ఆ సంకల్పం నెమ్మదిగా కొద్ది కొద్దిగా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. ఇది పూర్తయ్యాక అప్పుడు సఫలం చేసుకుంటాను, ఇది చేశాక అప్పుడు చేస్తాను, ఈ పని ముందు పూర్తయ్యాక అప్పుడు చూద్దాంలే అనుకుంటారు. ఈ విధంగా వారు దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. మరి అలా పోస్ట్ పోన్ అవ్వడంలో శరీరం ఎప్పుడు విడిచిపెడతారో దాని గ్యారంటీ అయితే లేనేలేదు. అందరూ రిటర్న్ టికెట్ కొనుక్కొనే వచ్చారు, కాకపోతే దాని డేటు టైము మనకి తెలియదు. అలాగే బాబా పిల్లల్లో ఒకరు చాలా ధనం ఉన్నటువంటి వారు, రమేష్ బాయ్జీ ఎక్కువగా ఈ ఎగ్జాంపుల్ వినిపిస్తూ ఉండేవారు. ఆ అన్నయ్య చాలా సఫలం చేసుకోవాలి అనుకున్నారు. యజ్ఞంలోనూ సెంటర్లోనూ పదే పదే అతనికి సంకల్పం కలిగేది. మురళీల్లో వినేవారు, అప్పుడు కూడా సంకల్పం వచ్చేది, నేను ఎలా అయినా సఫలం చేసుకోవాలి అని. అకస్మాత్తుగా శరీరం విడిచిపెట్టేశారు. శరీరం విడిచిపెట్టడంతో ఆత్మలో ఆ సంకల్పం అయితే ఉంది కదా, ఆ సంకల్పం ఆత్మలో అలాగే ఉండిపోయింది. నేను సఫలం చేసుకోవాలనుకున్నది ఇంకా అలాగే మిగిలి ఉంది అని.
ఎప్పుడైతే సందేశీ ద్వారా భోగ్ని పెట్టించారో అప్పుడు బాబా అతన్ని వతంలో ఇమర్జ్ చేశారు సందేశీ ఎదుట. అతను బాబాతో రిక్వెస్ట్ చేశారు, బాబా మీరు నన్ను సందేశీ తనువులో క్రిందకు వెళ్లే అనుమతి ఇవ్వండి, నేను ఒక్కసారి క్రిందికి వెళ్ళి వస్తాను అని. బాబా అడిగారు, బచ్చే క్రిందకెందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని. అప్పుడు అన్నయ్య అన్నారు, బాబా నాకు చాలా సంకల్పం ఉంది, నా ధనమంతా సఫలం అవ్వాలి, మొత్తమంతా బ్యాంకులో అలా ఉండిపోయింది, ఇప్పుడు నేను సందేశీ తనువు ద్వారా క్రిందకు వెళ్ళి చెక్లో సిగ్నేచర్ చేసి వస్తాను, అప్పుడు నాదంతా సఫలమవుతుంది అని. మరి అలాంటి చెక్ని ఒప్పుకుంటారా? బాబా అన్నారు, బచ్చే ఏదైతే గడిచిపోయిందో అది గడిచిపోయింది. ఇప్పుడు ప్రపంచం లెక్కతో కూడా చట్టపరంగా అది ఎవరు అంగీకరించరు. అందుకే ఏ విధంగా అయితే ధనం యొక్క ఉపయోగం ఇక పైన జరిగేదుందో అది ఆత్మకు పాపపుణ్యం యొక్క ఖాతా జోడింపబడుతుంది అన్నారు. అప్పుడు అతనికి బాగా రియలైజేషన్ కలిగింది, సమయం ఉండగానే నేను సఫలం చేసుకుని ఉంటే ఇలా నాది మిగిలి ఉండేది కాదు, వృధా అయ్యేది కాదు అని. మనకు ఈ ఈశ్వరీయ జ్ఞానం లభించింది కాబట్టి మనకు తెలుసు మనం అజర్ అమర్ అవినాశి ఆత్మలమని. మనము అంటే ఆత్మ అని అర్థం. ఇక్కడ ఈ శరీరాన్ని విడిచిపెట్టినా సరే మళ్ళీ వెళ్లి ఇంకొక శరీరాన్ని ఎక్కడో ఒక చోట తీసుకుంటాము. మీరు వార్తాపత్రికల్లో ఎన్నో రకాల ఉదాహరణలు విని ఉంటారు. పూర్వజన్మ యొక్క స్మృతితో ఎంతో మంది నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఫలానా చోట జన్మ తీసుకున్నానని చెప్పటం విని ఉంటారు. మరి మనం అజర్ అమర్ అవినాశిగా ఉండి శరీరం విడిచిపెట్టి తర్వాత అదే నగరంలో మళ్ళీ పునర్జన్మ కొత్త జన్మ తీసుకున్నాం అనుకోండి, మనకి పునర్జన్మ విషయం కూడా గుర్తుంది అనుకుందాం. గత జన్మలో నేను ఫలానా చోట ఉన్నాను అని. అప్పుడు మనకు గుర్తొస్తుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాది ఖాతా ఉంది, దాంట్లో 1 కోటి రూపాయలు ఇంకా ఉన్నాయి అని. మీరు 5-6 సంవత్సరాల వయసులో ఆ బ్రాంచ్కి వెళ్ళి మేనేజర్కి చెప్పారు, ఫలానా పేరుతో ఈ బ్యాంక్ అకౌంట్ ఉంది అని. మేనేజర్ చూస్తారు కంప్యూటర్లో, అవును ఈ బ్యాంక్ అకౌంట్ ఫలానా పేరుతో ఉంది అని చెప్తారు. ఇంత బ్యాలెన్స్ కూడా ఉంది అని చెప్తారు మీరు. ఇప్పుడు మీరు నేనే ఆ వ్యక్తిని, ఇప్పుడు నేను డబ్బులో నుండి 10 లక్షలు డ్రా చేసుకుంటాను అంటే మేనేజర్ మీకు అనుమతినిస్తారా? మీరు చెప్తున్నారు నేను ఆ ఆత్మనే, నేనే జమ చేసుకున్నాను, ఈ తారీఖున ఎంట్రీ వచ్చి ఉంటుంది, మీరు చూసుకోండి, మీరు వెరిఫై చేసుకోండి, అది నేనే అని మీరు చెప్తున్నారు. అయినా కూడా మేనేజర్ ఒప్పుకుంటారా? విత్డ్రా చేసుకొనిస్తారా? ఎందుకంటే చట్టపరంగా అది ఒప్పుకోబడదు. మీరు కొత్త శరీరంలోకి వచ్చాక పాత శరీరం యొక్క ధనాన్ని ఉపయోగించడానికి లేదు. అందుకే మనం జీవించి ఉండగానే సఫలం చేసుకోవడం చాలా మంచిది. అయినప్పటికీ సమర్పితమైన అన్నయ్యలక్కేల్లో కూడా కొందరికి లౌకికంలో ఇంతకుముందు జాబ్ ఉండేది కావచ్చు, బిజినెస్ ఉండేది కావచ్చు, ఏదైనా చరాస్తి స్థిరాస్తి సంపాదించి ఉండొచ్చు, లేదా మాతాపిత ద్వారా ఏదైనా సంపత్తి మీకు లభించి ఉండవచ్చు, అది మీ పేరుతోనే ఉండి ఉండొచ్చు. ఏదైనా వాహనం లభించవచ్చు, షేర్స్ లభించవచ్చు, లేదా పోస్ట్ ఆఫీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ జరిగి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ జరిగి ఉండొచ్చు, లేదా బ్యాంక్లోని ఎఫ్డీస్లో మీ పేరు వేసి ఉండొచ్చు, అవన్నీ మీ పేరై ఉండొచ్చు. ఏదైనా గోల్డ్, సిల్వర్, జ్యువెలరీ లభించి ఉండొచ్చు. ఇవన్నీ సంపత్తులు కూడా ఉండొచ్చు. ఇవన్నీ మన చేతికి రాకపోయినా మన పేరుతో లౌకికం వాళ్ళ దగ్గరే ఉండి ఉండొచ్చు. ఇలా కూడా జరుగుతుంది. మరి జీవితం బాబా యజ్ఞానికి మనం ఇచ్చిన తర్వాత ఈ ధనం, సంపత్తి కూడా ఈశ్వరీయ సేవలోనే తనువు, మనస్సు, ధనాన్ని భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవలో ఉపయోగించాలి. కానీ శరీరం విడిచిపెట్టగానే, జీవించి ఉండగానే ఎలాంటి కంపల్షన్ ఎదురవుతుంది అంటే ఇంకా లౌకికం వారు కూడా ఇవ్వలేకపోతారు. మరి దానికి మనం ముందుగా ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి దీనికోసమే ఇదొక సౌకర్యము, వీలునామా తయారు చేసేటువంటి సౌకర్యం కల్పించారు. మరి ఈ వీలునామా సౌకర్యం ద్వారా దేహాన్ని త్యాగం చేసిన తర్వాత కూడా మన వాటాలో ఉన్నటువంటి ధన సంపత్తిని ఎక్కడనుకుంటే అక్కడ ఈ ఈశ్వరీయ సేవలోనూ మనం కావాలనుకుంటే సఫలం చేసుకోవచ్చు. కొందరు అంటారు,
మేము నామినీగా చేస్తాము అని. ఏ విధంగా బ్యాంక్లో ఎఫ్డీస్ ఉంటాయి, షేర్స్ ఉంటాయి, ఫ్లాట్ ఉంటుంది. ఈ ప్రాపర్టీలో నామినీగా చేసినా సరిపోతుందా అంటారు. నామినీ కంపల్సరీ కూడా. నామినీని పెట్టడం బ్యాంక్కి మీరు వెళ్తే పదే పదే చెప్తారు వాళ్ళు, మీ నామినీని అపాయింట్ చేయండి లేదా నామినీ ఫామ్ ఫిలప్ చేయండి అని. ఒక్కోసారి అయితే మీరు నామినీ ఫిలప్ చేయకపోతే మేము బ్లాక్ చేస్తామని కూడా అంటారు. మీరు ఇంకా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ చేసుకోలేరు అని అంటారు. ఎందుకంటే నామినీ పేరు ఇంతవరకు రాయలేదు అని. నామినీగా చేయడం అంటే అర్థం ఏంటి? ఎవరిని నామినీగా అపాయింట్ చేస్తామో మనం శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తికి ఆ ధనం సంపత్తి అంతా లభిస్తుంది. కొందరు అనుకుంటారు నామినీగా చేయడంతోటే పని జరిగిపోతున్నప్పుడు మళ్ళీ వీలునామా రాయాల్సిన అవసరం ఏముంది అని. కానీ నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో సహా మీకు చెప్తాను. అహ్మదాబాద్లోని ఒక సెంటర్లో ఒక మాతాజీ 50,000 రూపాయల ఎఫ్డి చేశారు. దానికి సెంటర్ ఇన్ఛార్జ్ అక్కేని నామినీగా చేశారు. చెప్పారు కూడా, బేంజీ నేను మిమ్మల్ని నామినీగా చేశాను అని. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకు కూడా తెలుసు ఈవిడ బ్రహ్మకుమారి సేవా కేంద్రానికి వెళ్తారు, అక్కడున్న అక్కయ్య గారిని నామినీగా చేశారు అని. ఎప్పుడైతే ఆ మాత చనిపోయిందో, శరీరం విడిచిపెట్టారో, అప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించి అక్కయ్య గారికి తెలియజేశారు. సెంటర్ అక్కయ్య కూడా బ్యాంక్ని అప్రోచ్ అయ్యారు. అప్పుడు ఆ బ్యాంక్ వారు డెత్ సర్టిఫికేట్ మొదలైనవి మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి, అప్పుడు ఈ 50,000 రూపాయలను మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాము అన్నారు. కానీ ఈ విషయము ఆ మాతాజీ యొక్క లౌకిక సంబంధికులకు తెలిసిపోయింది. ఈ మాతాజీవి 50,000 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి, దానికి నామినీగా ఈ అక్కేను చేశారు అనేది కూడా తెలిసింది. వాళ్ళందరూ సెంటర్కి వచ్చారు. సెంటర్కి వచ్చి చెప్పారు, మేము ఆ మాతాజీకి వారసులము, మరి ఆ 50,000 మీరు మాకు ఇవ్వండి అన్నారు. వారు బ్యాంకుకు కూడా ఒక లెటర్ రాశారు, మేము ఈ మాతకు లీగల్ వారసులము, ఆ 50,000 రూపాయలు మాకే లభించాలి అని. ఆ బెంజీ నాకు ఫోన్ చేశారు, ఇలా విషయం ఉంది అని. అప్పుడు నేను అన్నాను, మీరు వారికి ఇచ్చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నామినీకి కేవలం ఆ ధనం ప్రాప్తించుకునేటువంటి అధికారం మాత్రమే ఉంది, కానీ ఆ ధనాన్ని ఉపయోగించుకునే అధికారం లేదు. ఆ ధనానికి వారసులు ఎవరైతే ఉన్నారో వారే ఉపయోగించుకోగలుగుతారు. మరి ఒకవేళ ఆ మాతాజీ ఒక వీలునామా తయారు చేసి ఉంటే, ఆ వీలునామాలో ఇలా రాయించి ఉంటే, ఈ ధనాన్ని, ఈ 50,000 రూపాయలను నేను వీరిని నామినీగా చేశాను, ఈ ధనాన్ని ఆ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కొరకే ఉపయోగించాలి అని రాసి ఉంటే, అప్పుడు లౌకికంలోని వారు ఆ ధనాన్ని తీసుకెళ్లడానికి ఉండదు. కానీ అటువంటి వీలునామా ఏమీ తయారు చేయలేదు. ఎవరైతే ఆవిడ లౌకిక వారసులు ఉన్నారో, చట్టపరమైనటువంటి వారసులు, వారికే అధికారం ఉంటుంది. ఆ ధనాన్ని నామినీ తీసుకొని ఆ చట్టపరమైన వారసులకే ఇవ్వాల్సి వస్తుంది. ఇంకొకటి, కొన్నిసార్లు సమర్పితమైన పిల్లలు ఎవరి వద్దనైతే ధనం సంపత్తి ఉంటుందో నిర్లక్ష్యం కారణంగా సఫలం చేసుకోలేకపోతారు. ఒక్కొక్కసారి వారిపైన బరువు కూడా చేరుతుంది. ఏ విధంగా ఒక సమర్పితమైన అక్కయ్య, డైరెక్ట్గా నాకు బాగా పరిచయం కాబట్టి వారి ఉదాహరణ ఇస్తున్నాను. ఆ అక్కయ్యకు లౌకిక పరివారం నుండి చాలా ఎక్కువగా ధనం సంపత్తి లభించింది. చరాస్తి లభించింది, స్థిరాస్తి లభించింది, మరియు బ్యాంక్లో ఎఫ్డీస్, పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డీస్ ఇవన్నీ లభించాయి. ఎప్పుడైతే సెంటర్ బిల్డింగ్ తయారైందో అప్పుడు కొద్దిగా ఆవిడ తన స్థిరాస్తిని అమ్మేసి, కొంత జ్యువెలరీ కూడా అమ్మేసి సఫలం చేసుకున్నారు. ఆ సెంటర్ బిల్డింగ్ తయారైంది. కానీ పోస్ట్ ఆఫీస్, బ్యాంక్స్ లో ఏవైతే ఎఫ్డీస్ రూపంలో ఉన్నాయో ఆ డిపాజిట్స్ అలాగే ఉండనిచ్చారు. అవి భవిష్యత్తులో బాబాకి ఇద్దామని అనుకున్నారు. అది చాలా ఎక్కువ సంపద. కానీ ఎప్పుడైతే ఆ అక్కేకి కొంచెం ఆరోగ్యం క్రింద మీద అవుతూ వచ్చిందో, అప్పుడు నేను ఆ అక్కేకి సలహా ఇచ్చాను, మీరు ఒక వీలునామా కూడా రాసి పెట్టండి అని. ఇది చాలా సంవత్సరాల క్రితం విషయము. నేను అనుకుంటాను ఇది 20 సంవత్సరాల క్రితం విషయం. నేను వారికి సలహా ఇచ్చాను, మీరు ఒక వీలునామా రాసేయండి అని. పెద్ద అక్కయ్య కూడా చెప్పారు, ఒక
వీలునామా రాసేయండి అని. ఇంకప్పుడు ఆమె సరే నేను రాసేస్తాను, ఇంకా వీలునామా చేయిస్తాను అని అన్నారు. తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యారు. తర్వాత ఆలోచన కలిగింది ఆవిడికి, ఇప్పటికైనా ఇంకా నేను సెంటర్కి వెళ్ళగానే ఇంకప్పుడు మళ్ళీ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు నేను వీలునామా రాయిస్తాను అనుకున్నారు. ఇలా ఆవిడ 2-3 సార్లు సైగ చేసినప్పటికీ, సూచన ఇచ్చినప్పటికీ, మనం కూడా అధికంగా చెప్పలేం కదా, సూచన మాత్రమే ఇవ్వగలుగుతాం. సూచన ఇచ్చిన తర్వాత కూడా ఆమె అవును చేస్తాను అంటారు. ఆమెకి చెయ్యాలని కూడా ఉంది, ఎప్పుడు కాదు అని అనలేదు. చెయ్యను, నేను ఇంకెవరికైనా ఇస్తానని కూడా అనలేదు. ఆమెకు మనసులో ఉంది చెయ్యాలని, కానీ దాన్ని ఇంకా డ్రామా అనే అంటాము. ఆమె వీలునామా చేయలేకపోయారు. తర్వాత జబ్బు బాగా పెరిగింది, ఆమె శరీరం విడిచిపెట్టారు. ఆమె తదనంతరం తన లౌకికంలోని వారెవరైతే వేరే నగరంలో ఉండేవారో వాళ్ళందరూ వచ్చారు. అంత్యక్రియలు జరిగాయి. తర్వాత అందరూ సెంటర్లో కూర్చున్నారు. సాయంకాలం ఎప్పుడైతే అందరూ సెంటర్లో కూర్చున్నారో లౌకికంలోని వారు పెద్దక్కేతో అన్నారు, బెంజీ ఏదైతే మా అత్తయ్య పేరుతో ఈ ఎఫ్డీస్ మొదలైనవి ఉన్నాయో అవన్నీ మీరు మాకు ట్రాన్స్ఫర్ చేసేసేయండి అని. అప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. వీళ్ళు ఎలా అడుగుతున్నారు, అసలు వీళ్ళకెలా అడిగే హక్కు ఉంది అని. ఎందుకంటే ఆ అక్కయ్య 35 సంవత్సరాల నుండి సమర్పితమై ఉన్నారు. అసలు లౌకికంలోని వారితో ఆమెకేమీ సంబంధమే లేదు. అయినప్పటికీ వారు అడగటం మొదలుపెట్టారు. వాళ్ళకి చెప్పారు, ఈవిడ సమర్పితమై ఉన్నారు కదా, 35 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నారు కదా, అంతా బాబాదే కదా ఆమెకు చెందిందంతా అని. అప్పుడు వాళ్ళేమంటారంటే, ఆమె సమర్పితమైంది కానీ ఆమె కూడా ఎన్నో సేవలు చేసింది కదా, మరి ఈ మా అత్తగారు మా కోసము ప్రసాదం విడిచిపెట్టి వెళ్ళినట్టుగా మాకు అనిపిస్తుంది, ఇది మాకు ఇచ్చేసేయాల్సిందే మీరు అని అన్నారు. వాళ్ళతో చెప్పారు, మరి వీరికి ఏదైతే ఖర్చు అయిందో చాలా కాలం, ఎందుకంటే ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు, మరి చాలా ఖర్చు కూడా చేశారు, మరి ఈ ఖర్చు మొత్తం అయితే మీరు సెంటర్లో ఇవ్వాలి కదా అని. కానీ ఆ లౌకికం వాళ్ళు ఏమంటారంటే, ఆవిడ జీవితాంతం సేవ అయితే చేశారు కదా, మరి మీకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కదా, అంతకాలం ఆమె ఇక్కడ ఉచితంగా సేవ చేసింది కాబట్టి మీరు కూడా ఆమెవి చూసుకోవాలి కదా, కాబట్టి మొత్తం అంతా మాకు ఇవ్వాల్సిందే మీరు అని అన్నారు. అంటే వాళ్ళ మూడ్ ఎంత దృఢంగా ఉంది అంటే ఇంకక్కడ వాళ్ళతో గొడవ అయితే పెట్టుకోలేము, వాళ్ళని ఇంకేమీ ప్రశ్నించలేకపోయాము, ఇంకా మొత్తం వారికి ఇచ్చేయాల్సి వచ్చింది. మరి ఇలా ఎన్నో ఉంటాయి. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఒక వివాదంలాగా మారతాయి. సమర్పితమైన వారైనా, లౌకికంలో గృహస్థంలో ఉన్నటువంటి వారి విషయమైనా. మరి వీలునామా అనేది ఎటువంటి సౌకర్యం అంటే, దీనితో దేహం త్యాగం చేసిన తర్వాత ఏర్పడే వివాదాలను శాంతపరచవచ్చు. ఇటువంటి సౌకర్యం వీలునామాకు ఉంది. మరి నామినీగా చేయడం వేరే విషయం, అది తప్పనిసరిగా తయారు చేయాలి, ఎందుకంటే అది బ్యాంక్ యొక్క రిక్వైర్మెంట్. కానీ దానితో పాటుగా వీలునామా ఏదైతే ఉందో అది కూడా తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. అప్పుడు విషయాలన్నీ స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఈ వీలునామా ఏదైతే ఉందో అదొక లీగల్ డాక్యుమెంట్ కాబట్టి ఆ రకంగా చట్టపరంగా అది తయారవుతే చాలా బాగుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎలా అవుతుందంటే, దాని రిజిస్ట్రేషన్ చేయించటం, స్టాంప్ పేపర్ తయారు చేయడం, టైప్ చేయించడం, ఇవన్నీ సంభవం అవ్వవు కొన్ని సందర్భాల్లో. అప్పుడు ప్లేన్ పేపర్లో కూడా మీరొకవేళ మీ కోరికను, మీ పరిచయాన్ని, మీ బ్యాక్గ్రౌండ్ని మీరు ఒక పేపర్లో రాశారనుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి ధనము, సంపత్తి, అన్ని వివరాలు, ఎవరికి ఏది లభించాలి అని మీరు రాసేశారనుకోండి, దానిలో ఒకవేళ 2 వ్యక్తుల యొక్క సాక్ష్యమును సంతకం రూపంలో తీసుకున్నారనుకోండి సైన్తో పాటుగా, అప్పుడు కూడా ఆ వీలునామా చట్టపరంగా ఒప్పుకోబడుతుంది. అంతిమ వీలునామా శరీరం విడిచిపెట్టడానికి ముందు ఉన్నటువంటి వీలునామాను ఒప్పుకుంటారు. దానికి ముందుగా ఉన్నటువంటి వీలునామాలన్నీ క్యాన్సిల్ అవుతాయి, నల్ అండ్ వాయిడ్గా అవుతాయి. ఒకవేళ దాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయకపోతే అదే వీలునామా ఆధారంగా ఆ ధన సంపత్తి విభజించబడుతుంది. కానీ వీలునామా యొక్క విశేషత ఏమిటంటే, మీరు మీ జీవిత కాలంలో ఎన్ని వీలునామాలైనా రాయవచ్చు. ఈరోజు మీరు ఒక వీలునామా రాశారు, 2 సంవత్సరాల తర్వాత లేదు నేను దాన్ని మార్చుకుంటాను అనుకుంటే
అప్పుడు దాని సప్లిమెంటరీ కూడా తయారు చేయవచ్చు. దాన్ని కొడిసిల్ అంటారు. దాంతో పాటుగా పాతదాన్ని క్యాన్సిల్ చేసి కొత్త వీలునామా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా దీనికున్న ఒక విశేషత. ఈ విషయంలో ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటారు. హైదరాబాద్ నిజాం గారి పేరు మీరు వినే ఉంటారు. ఆయన చాలా ధన సంపన్నుడు. ఆయనకి దాదాపు 100 మంది బేగంలు ఉండేవారు. అతను ఏ బేగం తోడుంటే ఆవిడ పేరుతో ఒక వీలునామా రాసేవాడు. కొద్ది రోజులకి ఇంకొక బేగం దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ భార్య పేరున ఒక వీలునామా తయారు చేసేవాడు. ఇలా అతను తన జీవిత కాలంలో చాలా వీలునామాలు రాసి అనేక మందిని సంతోషపెట్టాడు. మరి ఇన్ని వీలునామాలు రాస్తే చివరికి గొడవలు జరుగుతాయి కదా, ఇందులో ఏది చెల్లుతుంది అని మీరు అనుకోవచ్చు. మరి ఏ వీలునామా ఆధారంగా విభజన జరుగుతుంది అని కూడా మీకు సందేహం కలగవచ్చు. దీనికి కూడా ఒక నియమం ఏమిటంటే, అంతిమ వీలునామా అంటే శరీరం విడిచిపెట్టడానికి ముందు చేసిన వీలునామాను పరిగణిస్తారు. నార్మల్గా పదే పదే వీలునామాను మార్చడం అయితే మంచిది కాదు. ఒకేసారి తయారు చేయడం మంచిది. ఆ ఒకేసారి తయారు చేయడం కూడా పూర్తి విస్తారంగా ప్రతి వస్తువును స్పష్టంగా రాసి ఉండాలి. అది మీరు 10 పేజీలదైనా తయారు చేసినా పర్వాలేదు, కానీ అందులో ప్రతి విషయము స్పష్టంగా రాసి ఉండాలి. అప్పుడు ఎటువంటి వివాదము జరిగే అవకాశం ఉండదు. ఒకవేళ వీలునామా కూడా స్పష్టంగా రాసి లేదనుకోండి, దాని కారణంగా కూడా ఎన్నో గొడవలు జరుగుతాయి. చూడండి, ఎక్కడైతే ధన సంపత్తి తక్కువగా ఉంటుందో అక్కడ గొడవలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ ఎక్కడైతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉంటారో, ధనం కుబేరుని సమానంగా ఉంటుందో, అటువంటి వారి వీలునామా చాలా విలువైనదిగా ఉంటుంది. ఇంకా వాళ్ళ మరణాంతరము చాలా కోర్టు కేసులు కూడా జరుగుతూ ఎన్నో వివాదాలకి దారితీస్తుంది. మన యజ్ఞంలో కూడా ఇది నిర్ణయించబడింది. వీలునామా స్పష్టంగా రాసి ఉండాలి. వీలైనంత వరకు వారు జీవించి ఉండగానే దాన్ని అర్పణం చేయాలి. కానీ ఒక్కోసారి ఎలాంటి సందర్భం ఎదురవుతుందంటే, ఒకటే ఇల్లుంది, ఒక కుటుంబం ఉంది, యుగల్ ఇద్దరు కలిసి ఉంటారు. వాళ్ళ కోరిక ఏమిటి అంటే, మా తదనంతరం ఈ ఇల్లు మేమిద్దరము శరీరం విడిచిపెట్టాక ఇది సంస్థకు వెళ్ళాలి, ఇది బాబా యజ్ఞంలోనే దీని ధనమంతా ఉపయోగపడాలి, ఇక్కడ సేవ జరిగినా లేదా దీన్ని అమ్మేసైనా ఈ ధనమంతా యజ్ఞంలో సఫలం అవ్వాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళు జీవించి ఉండగా యజ్ఞానికైతే గిఫ్ట్ డీడ్ చేయలేరు కదా, ఎందుకంటే వాళ్ళు ఇంకా దానిలోనే ఉంటున్నారు. వాళ్ళు అక్కడే ఉండాల్సింది ఉంది. వాళ్ళు జీవించి ఉండగా మనం గిఫ్ట్ డీడ్ అయితే చేయించలేము. మరి నేచురల్ అక్కడ వాళ్ళు వీలునామాని చేయాల్సి ఉంటుంది. ఆ వీలునామాలో మొదట ఒక వ్యక్తి శరీరం విడిచిపెట్టవచ్చు, తర్వాత రెండో వారు కూడా శరీరం విడిచిపెట్టాక ఆ సంపత్తి యజ్ఞానికి వస్తుంది లేదా సెంటర్కి వెళ్తుంది. అందుకే కొన్ని కంపల్షన్స్ ఎలా ఉంటాయంటే, శరీరం విడిచిపెట్టిన తర్వాతయే వాటిని విభజన చేయగలుగుతాము లేదా వాటిని ఎక్కడిదక్కడ పంచగలుగుతాం. అందుకే దానికోసం ఈ వీలునామా పనిచేస్తుంది. మరి వీలునామాలో కూడా వేర్వేరు రూపాలున్నాయి. ముఖ్యమైన రూపంలో చూస్తే ఒకటి జనరల్ వీలునామా, మరొకటేమో స్పెసిఫిక్ వీలునామా. ఏ విధంగా, ఎవరికైనా ఒక 3-4 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, 3-4 ప్రాపర్టీలలో ఏదైనా ఒకటి సెంటర్కి ఇవ్వాలి అనుకుంటారు, ఇంకొకటి పెద్ద అబ్బాయికి ఇవ్వాలనుకుంటారు, ఇంకొకటి చిన్న అబ్బాయికి ఇవ్వాలనుకుంటారు, ఇంకొకటి తన కూతురికి ఇవ్వాలనుకుంటారు. ఇలా కూడా సంభవమే కదా. వాళ్ళు కావాలనుకుంటే ఒకటే వీలునామాలో మొత్తం సంపత్తి, బ్యాంక్ అకౌంట్, జ్యువెలరీ, ఇన్వెస్ట్మెంట్స్, వెహికల్స్ అన్నీ రాసి దానిలోనే క్లియర్గా స్పష్టం చేయవచ్చు. ఇది వీళ్లకు, ఇది ఫలానా వారికి, ఇది ఫలానా వారికి ఇవ్వాలి అని. సపోజ్ 10 లక్షల ఎఫ్డి ఉందనుకోండి, అందులో వారు రాయవచ్చు 10 లక్షలలో 2 లక్షలు ఫలానా వారికి, మిగతా 2 లక్షలు ఫలానా వారికి, మిగతా 5 లక్షలు వీళ్ళకి, ఇంకొక 1 లక్ష వాళ్ళకి. ఇలా కూడా రాయవచ్చు, విభజన చేయవచ్చు. కానీ ఒకవేళ వారు ఇంటి విషయంలో, బిల్డింగ్ విషయంలో అలా రాశారనుకోండి, ఈ ఫలానా 2 గదులు వారికి ఇవ్వాలి, హాల్ ఏమో ఫలానా వారికి ఇవ్వాలి, పైన అంతస్తు వేరే వాళ్ళకి ఇవ్వాలి, రూఫ్ ఫలానా వారికి అని రాస్తే
ఇలా రాయడంతో చాలా గొడవలు జరుగుతాయి. ఎందుకంటే వేరువేరు పేర్లతో రిజిస్ట్రీ చేయాలి, గేట్ ఎంట్రీ మాత్రం ఒకటే ఉంటుంది. దీంతో చాలా గొడవలు జరిగే అవకాశం ఉంది. కానీ జనరల్ వీలునామాలో మీరు మీ సమస్త సంపత్తి యొక్క డీటెయిల్ వివరణను వేరువేరుగా రాయవచ్చు. కానీ కొందరు ఎలా కోరుకుంటారంటే, నాది ఒక స్పెసిఫిక్ వీలునామా నేను రాయాలనుకుంటున్నాను, అది గుప్తంగా ఉంచాలనుకుంటున్నాను, అది ఇంకెవరికి కూడా తెలియకూడదు అని. ఫలానా వారికి నేను ఇస్తాను అనే విషయం ఎవరికి తెలియొద్దు అని అనుకుంటారు. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది, కొంతమంది పిల్లలు తల్లి తండ్రి నుండి సంపత్తి లభించిన తర్వాత వాళ్ళని అస్సలు పట్టించుకోరు. లౌకికంలో ఇది బాగా అధికంగా చూస్తూ ఉన్నాం. చాలా మొండిగా ఫోర్స్తో తల్లి తండ్రి ద్వారా ఆస్తిపాస్తులను పంపకం చేసుకుంటారు. తర్వాత తల్లి తండ్రిని అస్సలు సంభాలన చేయరు, చూడరు. నేను చార్టెడ్ అకౌంటెంట్ని కాబట్టి ఎంతోమంది అన్నయ్యలక్కయ్యలు నన్ను సంపర్కం చేసి నాకు చెప్తూ ఉంటారు, నా దగ్గర ఇలా సంపత్తి ఉంది, నేను ఇలా పిల్లలందరికీ పంచి ఇవ్వాలనుకుంటున్నాను, నిశ్చింతంగా ఉండాలనుకుంటున్నాను అనుకుంటారు. ఎందుకు అలా పంచి ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే జీవించి ఉండగానే అన్నీ చేసేస్తే నిశ్చింతంగా ఉండొచ్చు అని. కానీ జీవించి ఉండగా మొత్తం పంపకాలు చేసి నిశ్చింతంగా ఉండడానికి బదులుగా ఇంకా ఎక్కువ దుఃఖపడుతూ ఉంటారు. మేమైతే వారికి ఇదే సలహా ఇస్తాం, మీరు వీలునామా తయారు చేయండి. ఎవరు మీ సేవ చేస్తారో అంతిమం వరకు మీరు వారి వాటాలోనే అధికంగా రాయండి. అప్పుడు మీ సేవ మంచిగా చేయగలుగుతారు. లేకపోతే ఒక్కసారి మీరు మొత్తం అంతా పనిచేశారు అంటే ఇంకా సేవ చేసేవారు కూడా మిమ్మల్ని కనీసం గుర్తుపట్టరు. ఇది వాస్తవం. ఇలా ఎన్నో చోట్ల జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల ఇలా కూడా జరుగుతుందనుకోండి, పిల్లలకు తెలిసిపోయిందనుకోండి, వీలునామా ఫలానా వారికి ఎక్కువ రాశారు, మాకు తక్కువ రాశారు అని. అప్పుడు జీవించి ఉండగా కూడా గొడవలు మొదలవుతాయి. అందుకే వీలునామాను చాలా గుప్తంగా ఉంచుతారు. అందరికీ తెలియచేయరు, ముందు నుండే గుప్తంగా పెట్టేసి ఉంచుతారు. ఎవరైతే వారికి చాలా విశ్వాసపాత్రులుగా ఉంటారో వాళ్ళకి ఇస్తారు. మేము శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ అనుసారంగా మీరు ఈ కార్యమంతా జరిగేలాగా చూడండి అని. మరి ఏదైతే స్పెసిఫిక్ వీలునామా ఉంటుందో దాంట్లో మీరు స్పెసిఫిక్గా ఒక సంపత్తిని రాశారు, మా దగ్గర ఉన్నటువంటి ఫలానా నగరంలోని ఫలానా సొసైటీ యొక్క బిల్డింగ్ సెంటర్ కోసము అని. అది ప్రత్యేకమైన ఒక వీలునామా తయారు చేస్తారు. తర్వాత ఎప్పుడైతే జనరల్ వీలునామా తయారు చేస్తారో మిగతా అన్నిటి కోసము, అప్పుడు ఈ విషయం అయితే తప్పనిసరిగా రాయాలి, నేను ఆ ఫలానా సంపత్తిని ప్రత్యేక వీలునామా తయారు చేశాను అని. అది ఈ వీలునామాతో ప్రభావితం అవ్వదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా రాయాలి. అప్పుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా అది చెల్లుతుంది. లేకపోతే ఏమవుతుంది అంటే, మీరు ఇంకొక ప్రత్యేకమైన వీలునామా సెంటర్ కోసము ఫలానా బిల్డింగ్ సెంటర్కే ఇవ్వాలి అని తయారు చేశాక కూడా ఆ తర్వాత ఒక 1 yearకి ఇంకొక వీలునామా ఇంకొక రకంగా తయారు చేశారనుకోండి, మిగతా ప్రాపర్టీ అంతటికి సంబంధించింది, అప్పుడు ముందు రాసినటువంటి ఆ వీలునామా చెల్లుబాటు అవ్వదు. అందుకే ఏదైతే జనరల్ వీలునామా తయారు చేస్తారో దానిలో ప్రత్యేకంగా రాయాల్సి ఉంటుంది, నేను ఫలానా తారీఖున ఒక వీలునామా ఈ బిల్డింగ్ విషయంలో తయారు చేశాను, దానిలో నేను స్పష్టంగా ఈ బిల్డింగ్ ఎవరికి చెందాలి అనేది రాశాను, కాబట్టి ఆ వీలునామా ఇప్పుడు రాస్తున్న ఈ వీలునామాతో పాటే చెల్లుబాటు అవ్వాలి. ఇలా మీరు స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. మరి వీలునామా రాయటం ఇదొక గొప్ప కళ. ఎందుకంటే ఒక లీగల్ వ్యక్తి అయితే చాలా బాగా రాయగలుగుతారు. ఇక్కడైతే లతాబేన్, శ్రద్ధాబేన్, ఎంతో మంది లీగల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నటువంటి బాబా పిల్లలు ఉన్నారు. మొత్తం భారతదేశం అంతటి నుండి బాబా పిల్లలు ఎంతో మంది ఇక్కడ రాయించుకుంటారు. వాళ్ళు ఎంతో చక్కగా ఈ విషయాలన్నిటినీ స్పష్టం చేస్తూ రాస్తారు. చివరికి సైనికుల విషయంలో అయితే ఓరల్ వీలునామా కూడా చెల్లుబాటు అవుతుంది. సైనికులుగా ఉన్నారు, సముద్రంలో నౌకాయానంలో పయనిస్తూ ఉన్నారు, మరి యుద్ధంలో ఉన్నారు. అక్కడ రాసే టైం కూడా వాళ్ళకి ఉండదు, రాసి కూడా ఎవరికి ఇచ్చే ఏర్పాటు చేయడానికి కూడా కుదరదు, అక్కడ రాసి ఇచ్చే సౌకర్యం కూడా ఉండదు. మరి అక్కడ
ఎవరైనా ఇద్దరు సాక్షుల ముందు ఒకవేళ ఓరల్గా ఏదైనా చెప్పినా కూడా కోర్టు దాన్ని ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఈ సాక్షులుగా ఎవరు ఉండాలి? ఎందుకంటే ఏదైనా వీలునామాలో సాక్షులు చాలా ముఖ్యము. మరి ఎలా ఉండాలి సాక్షులు? వీలైతే మన కుటుంబ సభ్యుల్లోనే ఒకరు సాక్షులుగా ఉండాలి. మనకన్నా చిన్న వయసు వారై ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో వాళ్ళు గొడవ పెట్టకుండా ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏమంటారంటే ఈ వీలునామాయే తప్పు, ఇదంతా బోగస్ సంతకం ఇక్కడ పెట్టారు అంటారు. కానీ వాళ్ళే సాక్షులుగా ఉంటే ఇంకప్పుడు వారు ఇలా చెప్పలేరు. అందుకే వీలైనంత వరకు మీ కుటుంబ సభ్యులే సాక్ష్యంగా ఉంటే మంచిది. మరి ఇద్దరు సాక్షులలో ఒకరు డాక్టర్గా ఉంటే ఇంకా మంచిది. ఎవరైనా డాక్టర్, అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి ఎవరైనా డాక్టర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో కోర్టులో కేసులు ఎందుకు వస్తాయి? ఎప్పుడైతే వీలునామాలో సంతకం పెట్టించుకున్నారో అప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితి సరిగ్గా లేదు, వాళ్ళకు జబ్బు చేసి ఉంది, జబర్దస్తిగా వారితో సంతకం చేయించారు అని అంటారు. ఇలా ఎన్నో కేసులు కోర్టులో వస్తూ ఉంటాయి వీలునామా విషయంలో. అందుకే ఒక డాక్టర్ సాక్షుడిగా ఉన్నారనుకోండి, అప్పుడు అది కూడా ప్రాబ్లమేటిక్ గా అవ్వదు. ఎందుకంటే డాక్టర్ గారే సాక్షి రూపంలో సంతకం పెట్టారు కాబట్టి ఇంకా కోర్టులో అది వాద వివాదానికి దారి తీయదు. కొంతమంది వీలునామాతో పాటుగా డాక్టర్ యొక్క సర్టిఫికెట్ ని కూడా జతపరుస్తారు. నేను చాలా మంచి హెల్త్ కండిషన్ లో, చాలా మంచి స్పృహలో ఉండి ఈ వీలునామా తయారు చేశాను అని దానితో పాటుగా హెల్త్ సర్టిఫికెట్ ని కూడా జతపరుస్తారు. మరి చాలా మంది బాబా పిల్లలు, ఎందుకంటే ఈశ్వరీయ విశ్వవిద్యాలయంతో కనెక్ట్ అయి ఉన్నారు, ఇక్కడి ఆచార పద్ధతులు తెలిసి ఉన్నవారు ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది రాయిస్తారు కూడా, మేము దేహం త్యాగం చేసిన తర్వాత మా అంతిమ సంస్కారం ఏ రీతిగా జరగాలి, లౌకికం వారు వారి రీతిలో చెయ్యాలా లేక అలౌకికం పరివారం వాళ్ళు ఎలా గైడ్ చేస్తే అలా చెయ్యాలా, అది కూడా వారు వీలునామాలో రాయిస్తారు. అలాగే ఇది కూడా రాయిస్తారు, ఇంకా శరీరం విడిచిపెట్టిన తర్వాత నా పేరుతో భోగ్ పెట్టాలి, ఈ సెంటర్లో భోగ్ పెట్టించాలి, మధుబన్లో భోగ్ పెట్టించాలి అనేది కూడా రాస్తారు. అలాగే భోగ్ కోసం ఈ సెంటర్కి ఇంత డబ్బు ఇవ్వాలి, మధుబన్లో ఇంత ఇవ్వాలి అనేది కూడా వీలునామాలో స్పష్టంగా రాయిస్తారు. ఒకవేళ ఈ విషయాలన్నీ వీలునామాలో స్పష్టంగా రాయించినట్లయితే ఆ వీలునామా అనుసారంగానే అంత్యక్రియలు చాలా చక్కగా జరుగుతాయి. భోగ్ కూడా పెట్టించడం జరుగుతుంది, మధుబన్లో కూడా భోగ్ని పెట్టించడం జరుగుతుంది. ఎవరికి ఏది ఇవ్వాలి అనుకున్నారో అదంతా కూడా ఆ ప్రక్రియ అనుసారంగానే జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది, వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టారు, కానీ వారి పేరుతో ఆ వీలునామాను అమలు పరిచేది ఎవరు? ఫలానా సంపత్తి ఫలానా వారి పేరుతో, ఫలానా ఎఫ్డి ఫలానా వారికి ఇవ్వాలి, ఇవన్నీ అమలు పరిచేది ఎవరు? అందుకే దీనికోసం వీలునామాలో ఒక ఎగ్జిక్యూటర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. మనం శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ వీలునామాను ఎగ్జిక్యూట్ చేసేటువంటి వ్యక్తి వారే అయి ఉంటారు. ఎవరిపైన మీకు బాగా విశ్వాసం ఉంటుందో, ఎవరికైతే చట్టపరమైన విషయాలు కూడా కొంచెం తెలిసి ఉంటాయో అటువంటి వ్యక్తిని ఎగ్జిక్యూటర్ గా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. మేము దేహాన్ని విడిచిపెట్టాక ఈ వీలునామాలో రాసిన విధంగా సంపత్తినంతా పంచడం జరగాలి. అది ఆ ఎగ్జిక్యూటర్ పని. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటర్ ఒక్కరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఎంతమందిని కావాలనుకుంటే అంతమందిని అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక సోదరి కావచ్చు, సోదరుడు కావచ్చు, ఎవరినైనా మీరు అపాయింట్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జిక్యూటర్ కి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. వారిని అపాయింట్ చేయడానికి ముందు వారి అనుమతి తీసుకోవడం చాలా అవసరం. నేను నా వీలునామాలో మిమ్మల్ని ఎగ్జిక్యూటర్ గా అపాయింట్ చేయదలుచుకున్నాను అని చెప్పాలి. లేకపోతే ఏం జరుగుతుంది, మీరు చెప్పకుండానే ఇతరులను ఎగ్జిక్యూటర్ గా అపాయింట్ చేసుకున్నారు, కానీ తర్వాత వాళ్ళు ఏమంటారంటే నా దగ్గరైతే టైం లేదు, నేను ఇది చేయలేను అంటారు. ఆ తర్వాత కోర్టు ద్వారా డిసైడ్ చేయడం జరుగుతుంది. కోర్టే ఒక ఎగ్జిక్యూటర్ ని అపాయింట్ చేస్తుంది. మరి అందుకే బెటర్ ఏంటి అంటే వీలునామా రాసే సమయంలో ఎగ్జిక్యూటర్ ని అడిగి వారి సలహా మేరకే వారిని అపాయింట్ చేయాలి. ప్రపంచంలో ఎవరైతే ఎగ్జిక్యూటర్స్ ఉంటారో వాళ్ళైతే ఫీజు కూడా తీసుకుంటారు. ఎందుకంటే వారు చేసే కార్య వ్యవహారం అంతా కూడా కోట్ల రూపాయల విలువ చేసేదిగా ఉంటుంది.
పెద్దవి చిన్నవి కూడా ఉంటాయి, దానికి ఫీజు ఉంటుంది ప్రత్యేకంగా. ఆ సంపత్తి నుండే వాళ్ళ ఫీజుని కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. కొందరు బాబా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఫీజు తీసుకోకుండానే వాళ్ళు సేవ చేస్తారు. ఎందుకంటే యజ్ఞానికి ఆ సంపత్తి అంతా చేరుతుంది అంటే ఏ ఫీజు తీసుకోకుండానే వాళ్ళు సేవను కూడా అందిస్తారు. ఎందుకంటే ఆ ధనము సఫలమవుతుంది, యజ్ఞానికి సెంటర్కి చేరుతూ ఈశ్వరీయ సేవలలో సఫలమవుతుంది. కాబట్టి అందుకే వారు ఎగ్జిక్యూటర్గా స్వీకరిస్తారు ఆ సేవను. దాని అనుసారంగా వారు ఆ కార్యవ్యవహారం చేస్తారు. మరి ఇది కూడా బాగా ఆలోచించి ఎగ్జిక్యూటర్ని అపాయింట్ చేయాలి. అది కూడా చిన్న వయసు వారై ఉండాలి, మనకన్నా చిన్న వయసు వారై ఉండాలి. శరీరం ఎవరిదైనా ఎప్పుడైనా విడిచిపెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ పెద్ద వయసులో ఉన్నటువంటి వారు ముందు వెళ్తారు అనే ఒక నమ్మకం ఉంది కదా. అందుకని మనకన్నా చిన్న వయసులో ఉన్న వారిని మనం ఎగ్జిక్యూటర్గా పెడితే మంచిది. మరి ఈ రకంగా ఈ వీలునామా యొక్క కార్య పద్ధతి జరుగుతుంది. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే శరీరాన్ని విడిచిపెడతారో అప్పుడు చాలా స్టేట్స్లో, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఒక వీలునామా తయారైంది అంటే కోర్టు ద్వారానే దాని ప్రొబేట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే వీలునామాలో ఏదైతే రాశారో దాని అనుసారంగానే రెండో రోజు వచ్చేసి మీరు మొత్తం అంతా పనిచేయటం అలా జరగదు. దానికోసం కోర్టు నుండి ఒక ప్రొబేట్ తీసుకోవాలి. కోర్టు ద్వారా కూడా న్యూస్ పేపర్లో ఒక యాడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక వీలునామా ఉంది, ఈ వీలునామా అనుసారంగా మొత్తం అంతా ఆస్తి, చరాస్తి, స్థిరాస్తి, ధనం, సంపదలన్నిటినీ కూడా వారివి పంచడం జరుగుతుంది. ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే ముందుగానే వచ్చి తెలియచేయండి అని. ఎందుకంటే ఆ ప్రోబేట్లో ఎవరైనా వారి మిత్ర సంబంధికులు, లౌకికంలోని వారు ఏదైనా వారికి విభేదం ఉంటే లేదా అభ్యంతరం ఉంటే తెలిపే అవకాశం ఉంటుంది. లేదు ఈ వీలునామా బోగస్ ఉంది, ఈ వీలునామాలో ఇది తప్పుగా రాశారు, ఇందులో ఈ విషయం మేము ఒప్పుకోము అని ఎంతోమంది అంటారు. అందుకే ఇలాంటి జంజాటం నుండి ముక్తులవ్వడానికే జీవించి ఉండగా సఫలం చేయడం చాలా మంచిది. మరి గౌరవనీయులైనటువంటి రమేష్ అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఒకసారి వీలునామా రాసిన తర్వాత మళ్ళీ కోర్టు కేసు అయ్యి లౌకికం వారి నుండి ఏదైనా గొడవ, విరోధం, వివాదం జరిగితే యజ్ఞం ఆ సంపత్తిని తీసుకోదు, దాన్ని వదిలేస్తుంది. మనకు అది అవసరం లేదు అని రాసిచ్చేవారు రాశారు ఈ సంపత్తి అంతా సెంటర్కి లేదా యజ్ఞానికి లభించాలి అని. కానీ లౌకికం వాళ్ళు ఒకవేళ బాగా గొడవ చేస్తున్నారు, కోర్టు కేసులు మొదలైనవి చేస్తున్నారు అంటే వదిలేస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు స్థిరాస్తుల విషయంలో కోర్టు కేసులు కూడా 10-20 సంవత్సరాల వరకు నడుస్తూనే ఉంటాయి. కోర్టు కేసుల వరకు ఎవరు వెళ్తారు, అక్కేలేం తిరుగుతారు, ఇంకా దాంట్లోనే సమయం అంతా వృధా అవుతుంది కదా, బుద్ధియోగం అంతా దాంట్లోనే ఉండిపోతుంది. అందుకే ప్రాక్టికల్ గా మేమైతే చూసామో చాలా సార్లు దాన్ని వదులుకోవాల్సి వస్తుంది, మాకొద్దు అని. రెండోది, ఒకవేళ మీరు ఏదైనా వీలునామా తయారు చేస్తే అది ఎలాంటి ప్లేస్లో పెట్టారంటే ఎవరికీ తెలియలేదనుకోండి, అప్పుడు కూడా ఆ వీలునామా చేసి లాభమేమీ ఉండదు. దాని అనుసారంగా ఏ కార్యము జరగదు, ఇంకా గొడవలు జరుగుతూనే ఉంటాయి. అందుకే వీలునామా కూడా కరెక్ట్గా రాసి ఉండాలి. దాని సీల్ ప్యాక్ మీరు ఆ ఎగ్జిక్యూటర్కి కరెక్ట్గా ఇవ్వాలి, లేదా సెంటర్ అక్కేకి కూడా ఒకటి ఇచ్చి ఉండాలి. ఇది నా వీలునామా, నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత దీని అనుసారంగా పని జరగాలి అని చెప్పే ఉండాలి. లేకపోతే అసలు తెలియదు కదా, వారు ఏదనుకున్నారో దాని అనుసారంగా ఏది జరగదు. అందుకే ఈ విషయం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే వీలునామా తయారు చేసే సమయంలో వీలునామా రాసే వాళ్ళకి మీ గురించి, మీ దగ్గర ఏముంది అనే విషయాలన్నీ పూర్తిగా తెలియదు. కాబట్టి ముందుగా మీరే అన్ని విషయాలను స్పష్టంగా రాయించాలి. సంపత్తి యొక్క పంపకం విషయంలో కొన్ని సందర్భాల్లో అయితే మీ దగ్గర చాలా సంపత్తి ఉంది కానీ బ్యాంకు లోన్ కూడా ఉందనుకోండి, లేదా ఇంకెవరి దగ్గర నుండైనా మీరు అప్పులు తీసుకొని ఉన్నారు, అది కూడా ఆ సంపత్తి నుండే ఇవ్వాల్సి ఉంటుంది కదా. అవన్నీ కూడా స్పష్టంగా రాయించాలి. నేను ఫలానా వ్యక్తులకు ఇచ్చేది ఉంది, బ్యాంకుకి ఇచ్చేది ఉంది, ఈ సంపత్తి నుండే అవన్నీ ఇవ్వాలి అని రాసి ఉండాలి.
లేకపోతే అవన్నీ ఎవరిస్తారు మరి? అవన్నీ కూడా గొడవ పడకుండా క్లియర్ అవ్వడానికి ముందుగానే రాస్తే మంచిది. చాలా సందర్భాల్లో మీరు అంటారు, నేను నా బ్యాంక్లో 10 లక్షల డిపాజిట్ ఉంది, నేను దాన్ని మొత్తం బాబా పేరున రాసిస్తాను అని. అయితే ఆ రాసిన తర్వాత, ఆ వీలునామా తర్వాత మీరు ఒక 10 ఏళ్ళు బ్రతకొచ్చు, ఆ తర్వాత కూడా మీరు ఇంకొక 20 ఏళ్ళు బ్రతకొచ్చు. ఈలోగా ఆ 10 లక్షలు కాస్త 20 లక్షలుగా మారొచ్చు, లేక 2 లక్షలుగా అవ్వచ్చు. మరప్పుడు ఆ వీలునామా తప్పవుతుందా? వీలునామా తప్పుగా అవ్వదు, కానీ క్రింద ఒకటి అందులో రాసి ఉంటుంది, ఈ రోజటి సంపత్తి ఇది, కానీ శరీరం విడిచిపెట్టే సమయంలో ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటాయో, పెరిగినా తరిగినా దాని అనుసారంగానే ఎగ్జిక్యూటర్ పంచాలి అని. అప్పుడు ఆ గొడవ కూడా ఉండదు. ఎందుకంటే 10 లక్షలు రాశారు, ఇప్పుడు ఇందులో 2 లక్షలే ఉన్నాయి, మరి 20 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు మరి 10 లక్షలే వీళ్ళకి ఇవ్వాలి, మిగతా 10 ఎవరికి ఇవ్వాలి అని. అందుకే ఇవన్నీ వకీలు ద్వారా, ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ద్వారా వీలునామా రాయించాలి. అప్పుడే ఈ కార్య వ్యవహారం అంతా స్పష్టంగా జరుగుతుంది. ఇవన్నీ జనరల్ విషయాలు వీలునామా విషయంలో. ఇప్పుడు ప్రతి వ్యక్తి వీలునామా రాయించే సమయంలో కొన్ని స్పెసిఫిక్ విషయాలు ఉంటాయి. ఎప్పుడైతే వారితో మాట్లాడతామో అప్పుడే తెలుస్తాయి అవి. ఇక్కడ మేము మధుబన్లో లతా బెహెన్జీతో కలిసి ఒక ప్రశ్న పత్రమును తయారు చేశాం. అందులో దాదాపుగా 20 నుండి 22 వరకు ప్రశ్నలున్నాయి. ఎవరైతే ఒక వీలునామా తయారు చేయాలి అనుకుంటారో, ఎవరైతే యజ్ఞంలో సఫలం చేయాలనుకుంటారో వారి కోసం అది. ఎవరైతే లౌకికానికి ఇవ్వాలి అనుకుంటారో దానికి సంబంధించిన వీలునామా ఇక్కడ తయారవ్వదు. అదైతే మీరు బయట ఉన్నటువంటి వకీల్ ద్వారా తయారు చేయించుకోవాలి. కానీ ఎవరైతే సెంటర్లో కానీ యజ్ఞంలో కానీ ఇవ్వాలి అనుకుంటారో దానికి సంబంధించిన వీలునామా ఆ 22 ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్న పత్రం ఉంది. అది మీరు తీసుకొని వాటన్నిటికీ సంబంధించిన జవాబులు రాయాలి. దానికి తోడుగా దాంట్లో పెట్టవలసినటువంటి కాగితాలు, పేపర్లు, డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా వాటితో జతపరిచి ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇస్తారో అప్పుడు మేము వాటిని చెక్ చేస్తాము. తర్వాత లతా బెహన్ దానికి సంబంధించినటువంటి వీలునామా అఫిడవిట్ ని తయారు చేయించి రిజిస్టర్ చేయిస్తారు. మరి యజ్ఞం ద్వారా ఇటువంటి ఒక ఏర్పాటు, ఇటువంటి ఒక సౌకర్యము ఇక్కడ కల్పించడం జరిగింది. ఆల్ ఇండియాలో ఎవరైనా ఎక్కడి వారైనా యజ్ఞానికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇటువంటి సౌకర్యం ఉంది. మరి అలా మీరు ఆ ప్రశ్నపత్రంను పూర్తిగా ఫిల్ చేసి దాంతో పాటుగా డాక్యుమెంట్స్ ని జత చేసి పంపిస్తే మేము దానికి సంబంధించినటువంటి మొత్తం వీలునామా తయారు చేయించి రిజిస్టర్ చేయిస్తాం. నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను, జీవించి ఉండగా సఫలమవుతే చాలా మంచిది. తర్వాత ఏ రకమైనటువంటి జంజాటము ఉండదు. లేకపోతే మనం ఇవ్వబోయి ఇంకా తీసుకున్నట్టుగా అవుతుంది. దీని అర్థం ఏంటి? మనమైతే వీలునామా తయారు చేయించాం, కానీ దాంట్లో ఏదైతే 5-10 లక్షల ప్రాపర్టీ బ్యాలెన్స్ ఉందో అది రాసేసాము. ఒకవేళ మనం మరణించాక అది కోర్టు కేసు అయిందనుకోండి, మరి కోర్టులో ఏదైతే డబ్బు చెల్లించాల్సి వస్తుందో, వకీళ్ళకి ఏదైతే చెల్లించుకోవాల్సి వస్తుందో, మరి బాబా పిల్లలు దాని విషయంలో ఎన్నో దెబ్బలు తినవలసి వస్తే అవన్నిటినీ చూసుకుంటే జమ అవ్వడానికి బదులుగా ఇంకా మన భాగ్యం తగ్గిపోతుంది. అందుకే ఈ అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకొని శరీరం విడిచిపెట్టడానికి ముందే అన్నీ సరిచేసుకోవాలి. శరీరం విడిచిపెట్టిన తర్వాత జరిగేటువంటి కార్య వ్యవహారాన్నంతా కూడా సరళమైన రీతిలో జరగాలి. తర్వాత ఎలాంటి వివాదము జరగకుండా ఉండాలి అని ముందుగా ప్లాన్ చేసుకోండి. లౌకికం వారు కూడా సంతుష్టంగా ఉండాలి, అలౌకికం వారు కూడా సంతుష్టంగా ఉండాలి. అందుకే వీలునామా ఈ విధంగా రాయవచ్చు. వీలునామా రాయించుకోవడానికి ఒక వయసు కోసం చూడాల్సిన అవసరం లేదు. 55 సంవత్సరాల తర్వాతే నేను రాయించాలేమో అలాంటి వయోపరిమితి ఏమీ లేదు. ఏ వయసులో ఉన్నటువంటి వారైనా వీలునామా రాయించుకోవచ్చు. ఏ విధంగా ముందుగానే చెప్పాం కదా, ముందుగా మీరు రిజిస్టర్ చేయించలేదనుకోండి, మీకేమైనా చేంజెస్ చేయించుకోవాలి అనిపిస్తే ఆ చేంజెస్ చేయించుకున్న తర్వాతైనా రిజిస్టర్ చేయించండి. కానీ వీలునామా తప్పనిసరిగా తయారు చేయాలి. అప్పుడే మన తదనంతరం జరిగేటువంటి కార్యాలన్నీ తేలికగా జరుగుతాయి. ఇవన్నీ జనరల్ విషయాలు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ విషయంలో మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగొచ్చు. ఒక ప్రశ్న అడిగారు ఇక్కడ, ఎవరినైతే ఎగ్జిక్యూటర్గా అపాయింట్ చేసుకుంటామో వాళ్ళే మరణిస్తే? మరి ఇది కూడా మంచి ప్రశ్నే.
ఎవరినైతే మనం ఎగ్జిక్యూటర్గా అపాయింట్ చేసుకుంటామో వాళ్ళే మనకన్నా ముందు మరణిస్తే మనం మరో కొత్త ఎగ్జిక్యూటర్ని అపాయింట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ వీలునామా మొత్తాన్ని మనం మార్చవలసిన అవసరం లేదు, కానీ దాని యొక్క సప్లిమెంటరీ ఒకటి తయారవుతుంది, కొడిసిల్ అంటారు దాన్ని. అది మీరు తయారు చేయించుకొని కొత్త ఎగ్జిక్యూటర్ని అపాయింట్ చేసుకోవచ్చు. వీలునామా ఎలా రిజిస్టర్ చేయించుకోవాలి? ఈ ప్రశ్నకు జవాబు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ చాలా వరకైతే కొందరు పేపర్ పైనే రాసి ఉంచుతారు, అదైనా పర్వాలేదు. కొందరు నోటరీ తయారు చేయిస్తారు, నోటరీ చేయించేవారు కూడా ఉంటారు, నోటరీ పని చేస్తారు కొందరు, వాళ్ళ దగ్గర కూడా చేయించవచ్చు. కొందరైతే రిజిస్టర్ చేయిస్తారు. ఎక్కడైతే భూములు, ఆస్తులు, బిల్డింగ్స్ మీరు రిజిస్ట్రేషన్ చేయిస్తారో అక్కడ విల్ కూడా రిజిస్టర్ చేస్తారు. దానికి కొంత ఛార్జ్ చేస్తారు. దాన్ని కట్టినట్లయితే మన వీలునామా రిజిస్టర్ అవుతుంది. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా దాని ఛార్జెస్ ఉంటాయి. ఆ ఫేర్ని మనము పే చేయాలి. ఇంకా బయట అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు తయారు చేయించిన వీలునామాని బట్టి కొందరు 2,000, 3,000, 4,000 ఇంకా అధికంగా కూడా మీ నుండి ధనం తీసుకోవచ్చు. ఇంకొక ప్రశ్న, ఒక వీలునామాను రిజిస్టర్ చేయించిన తర్వాత మళ్ళీ మనకి ఆలోచన మారి తర్వాత కాలంలో కొంత మనం అనారోగ్యం చెంది ఇంకొక వీలునామా రాయాలి అని ఒక పేపర్ మీద మళ్ళీ ఫైనల్ వీలునామా అని రాసినప్పుడు అది చెల్లుబాటు అవుతుందా? ఒకవేళ మీరు మళ్ళీ ఒక వీలునామాను ఖాళీ పేపర్ మీద రాసి పెట్టాలి అనుకున్నప్పుడు ఆ రిజిస్టర్ చేసినటువంటి వీలునామా వివరాలను అందులో తెలియపరిచి దానికి తోడుగా 2 సాక్షుల సంతకాలను కూడా తీసుకొని స్పష్టంగా నేను గతంలో ఇటువంటి వీలునామా రాసి రిజిస్టర్ చేయించాను, దానికి బదులుగా ఇప్పుడు ఈ వీలునామా చెల్లుబాటు అవ్వాలి, ఇదే నా అంతిమ వీలునామా అని చెప్పి రాసినట్లయితే తప్పనిసరిగా దాన్ని ఒప్పుకుంటారు. కానీ వివాదాలకు దూరంగా ఉండాలి అనుకుంటే ఆ సప్లిమెంటరీ కొడిసిల్గా పిలువబడేటువంటి ఆ తర్వాత రాసినటువంటి వీలునామాను కూడా రిజిస్టర్ చేయిస్తే బాగుంటుంది. అప్పుడు ఎటువంటి వివాదము ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం వివాదాలు ఏవి ఉండకుండా ఉండాలి అనే వీలునామా తయారు చేయిస్తాం, కానీ వీలునామాతోనే వివాదాలు మొదలవుతే ఇంకా అస్సలు బాగోదు. అందుకే దాన్ని మనం చాలా దృష్టిలో పెట్టుకొని చేయించాలి. ఇంకొక ప్రశ్న, ప్రాపర్టీ వేర్వేరు స్టేట్స్లో ఉంటే దాన్ని వేర్వేరు స్టేట్స్కి వెళ్ళి రిజిస్టర్ చేయించాలా? జవాబు, మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ స్టేట్లోనే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి స్టేట్లోని ప్రాపర్టీని కూడా రిజిస్టర్ చేయించవచ్చు. ఆల్ ఇండియాలోని ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అక్కడ రాసి మీరు రిజిస్టర్ చేయించుకోవచ్చు. మరో ప్రశ్న, యజ్ఞంలో లతా దీది రిజిస్టర్ చేయించిన తర్వాత కూడా మళ్ళీ మేము రిజిస్టర్ చేసుకోవాలా? జవాబు, లతా దీది కేవలం డ్రాఫ్ట్ తయారు చేసి ఇస్తారు. ఏదైతే దానికి సంబంధించినటువంటి రిటర్న్ మ్యాటర్ ఉంటుందో అఫిడవిట్ రూపంలో దాన్ని మీకు తయారు చేసి ఇస్తారు. ఆ తర్వాత దాన్ని స్టాంప్ పేపర్ పైన రాయించి రిజిస్టర్ చేయించుకోవాలి. ఒకవేళ దాంట్లో ఏదైనా మార్పులు చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ లతా దీదీని అడగాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని రిజిస్టర్ చేయించే సమయంలో మీకు మీరుగా అక్కడ కూడా చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్, నోటరీ రెండిట్లో దేనికి విలువ ఉంది అంటే రిజిస్ట్రేషన్ చేయబడిన దానికే ఎక్కువగా విలువ ఉంది. కానీ ఒకవేళ నోటరీ ఉందనుకోండి, ఎవరు ఎలాంటి ఆబ్జెక్షన్ పెట్టలేదనుకోండి, అప్పుడు ఆ వీలునామా కూడా చెల్లుబాటు అవుతుంది. మరొక ప్రశ్న, బాయ్జీ, కొందరు సమర్పిత అన్నయ్యలు అక్కయ్యలు ఉంటారు. వారి పేరుతో ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో వారు దాన్ని డిస్క్లోజ్ చేయాలి అని అనుకోకపోతే ఏం చేయగలుగుతాం? ఆ ప్రాపర్టీని వాళ్ళు ఒకవేళ అకస్మాత్తుగా శరీరం విడిచిపెడితే అది రిలేషన్లోనూ వెళ్ళదు, ఇటు యజ్ఞంలోకి రాదు. మరేం చేయాలి? జవాబు, యాక్చువల్గా మేము ఈరోజు ఈ సెషన్ పెట్టడంలో ఉద్దేశం ఇదే. ఎందుకంటే చాలామంది అన్నయ్యలక్కేలు ఈ విషయంలో మాతో చర్చిస్తూ ఉన్నారు. మేము ప్రాక్టికల్గా చూసాము. ఎంతోమంది అన్నయ్యలక్కేల బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎస్బీఐలో కూడా బయట ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. అది వారు లౌకికానికి చెప్పలేదు, పోనీ ఇక్కడ యజ్ఞానికి చెప్పలేదు. ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ ఎవరికీ చెందలేదు.
అటు లౌకికం వాళ్ళకి ఇటు యజ్ఞానికి. అది సర్కార్కే వెళ్ళిపోతుంది, ప్రభుత్వానికి చెందుతుంది. అందుకే వీలునామా తయారు చేసే విషయంలో తప్పకుండా మీరు అటెన్షన్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఎవరికి చెప్పడం ఇష్టం లేకపోయినా ఎవరైనా ఒక్కరు మీ తోడున్నటువంటి వారు, మీకు ఎవరిపైనైతే బాగా నమ్మకం ఉందో వారికైతే చెప్పి పెట్టండి, ఇది నా వీలునామా, ఇందులో నేను ఇది రాశాను అని. లేకపోతే లౌకికంలో అయితే మీరు 20-30 సంవత్సరాల నుండి దూరంగా ఉన్నారు, వాళ్ళకైతే మీ గురించి ఏమీ తెలియదు, మీ దగ్గర ఏదైనా ఉంది అని కూడా తెలీదు. కొందరికైతే కనెక్షన్ కూడా ఉండదు. కొన్ని సందర్భాల్లో లౌకికంలోని వారి శరీరం విడిచిపెట్టినా కనెక్షన్ లేని కారణంగా వాళ్ళు చెప్పరు. మరి సంపత్తి కూడా అలా ఉండిపోతుంది, బ్యాలెన్సెస్ కూడా అలాగే ఉండిపోతాయి. ఇంకా దాన్ని ఏమీ చేయలేము. అందుకే నేనైతే ఏమంటున్నానంటే, మీరు ఎక్కువ జంజాటము, రిజిస్ట్రేషన్, వివాదము ఏమీ చేయలేకపోయినా ప్లేన్ పేపర్లో కూడా ఏదైనా ఒక సాక్ష్యం రూపంలో మీకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులకు రాసి ఇవ్వండి. అది కొంతనైనా ఉపయోగపడుతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయిస్తే అన్నింటికంటే బెస్ట్ అది. కానీ కనీసం కొంచెమైనా రాసి ఉంచినా అది ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇంకొక ప్రశ్న, బాయ్జీ, ఇప్పుడు లౌకికంలో కుమారులు ఉంటారు. వాళ్ళు ఒకవేళ నామినీగా యజ్ఞంలో నిమిత్తంగా ఉన్నటువంటి ఎవరైనా ఒకరి పేరు రాశారు. ఇప్పుడు వారు శరీరం విడిచిపెట్టారనుకోండి, ఆ కుమారి గాని వాళ్ళకైతే ఎవరు వారసులు ఉండరు, వాళ్ళకేం వివాహమే కాలేదు, వారసులు లేరు. మరి అలాంటప్పుడు నామినీగా రాసినటువంటి వ్యక్తికి ఆ ధనం ప్రాప్తించడమే కాకుండా ఆ ధనం ఉపయోగించుకునే హక్కు కూడా ఉంటుందా? మరి అలాంటప్పుడు వారి పరివారంలో ఎవరు ఆ ధనాన్ని క్లెయిమ్ చేసుకుంటారు? దీనికి జవాబు, ఒకవేళ వారికి వారసులు లేకపోయినా వారి సోదరులు ఉన్నారు, సోదరీలు ఉన్నారు, వాళ్ళ పిల్లలున్నారు అంటే వాళ్ళు కూడా చట్టపరంగా వీరికి వారసులుగా పిలువబడతారు. వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ రిలేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వారసుల్లో కౌంట్ అవుతారా అంటే అవును, సమీపంగా ఉన్నవారు తప్పకుండా కౌంట్ అవుతారు. అక్కడ మావయ్య మొదలైన వారు వారసులుగా పిలువబడరు, కానీ ఎవరైతే డైరెక్ట్ రిలేషన్తో ఉంటారో వాళ్ళు వారసులుగా పిలువబడతారు. వారు క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ వీలునామాలో మీరు స్పష్టంగా రాశారనుకోండి, నామినీగా ఎవరిని రాసినా వీలునామాలో క్లియర్గా ఈ సంపత్తి ఫలానా వారికి చెందాలి, ఈ బ్యాలెన్స్ అంతా వీళ్ళకి వెళ్ళాలి అని, అప్పుడు ఆ వీలునామానే ఫైనల్ అవుతుంది. మరొక ప్రశ్న, ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక అక్కయ్య ఒకవేళ తన ప్రాపర్టీ మహారాష్ట్రలో ఉందనుకుందాం, వారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాపర్టీని వీలునామాలో అక్కడ సెంటర్కి ఇవ్వకుండా ఇక్కడ హెడ్ క్వార్టర్కి ఇవ్వాలి, హెడ్ క్వార్టర్కి చెందాలి అని రాశారనుకోండి, అది హెడ్ క్వార్టర్కి చెందుతుందా లేక సెంటర్కి ఇస్తారా? దీనికి జవాబు, వీలునామా అంటే అర్థమే వారి కోరిక, అంతిమ ఇచ్ఛ, కోరిక అని అర్థం. కాబట్టి వాళ్ళు ఎవరి పేరున రాస్తే వాళ్ళకి చెందుతుంది. అది హెడ్ క్వార్టర్ అని రాస్తే హెడ్ క్వార్టర్కి చెందుతుంది, సెంటర్ అని రాస్తే సెంటర్కి చెందుతుంది, లేదా ఇంకెవరి పేరు రాస్తే వారికైనా చెందుతుంది. మరొక ప్రశ్న, ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ ఉండి ఎవరైనా ఒకరు మరణించి ముందుగానే వాళ్ళు వీలునామా రాసి ఉంటే ఈ ధనమంతా కూడా ఫలానా వారికి ఇవ్వాలి లేదా యజ్ఞానికి ఇవ్వాలి అని రాసి ఉంటే, ఒకరు మరణించిన తర్వాత ఇంకొకరు దానిలో ఏదైనా మార్పు చెయ్యాలి అనుకుంటే చేయవచ్చా? జవాబు, యాక్చువల్గా ఆ ధనం, ఆస్తి లేదా ఏదైతే మీరు సంపదను యజ్ఞం పేరున కానీ ఇంకెవరి పేరున కానీ ఇవ్వాలి అని ఇద్దరు కలిసి అనుకున్నారో అది ముందుగా ఎవరి పేరున ఉంది ఆ వ్యక్తియే వీలునామా రాయించగలుగుతారు. ఆ వ్యక్తి వీలునామా రాయించే సమయంలో మా ఇద్దరిలో, భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరైతే ముందు మరణిస్తారో ఆ తర్వాత ఇంకొకరికి ఆ యొక్క ధనం చెందుతుంది. కానీ వారి తదనంతరం ఈ ధనాన్ని ఈ యజ్ఞానికి లేదా సంస్థకి అందించాలి. వారు ఎట్టి పరిస్థితిలో ఈ ధనాన్ని ఇంకొకరికి ఇవ్వడానికి లేదు, ఇంకొకరి పేరుతో ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. ఇది ఖచ్చితంగా నా ఆస్తి, నా తదనంతరం నా ధర్మపత్నికి కానీ పతికి కానీ చెంది ఆ తర్వాత వారు ఉపయోగించుకున్న తర్వాత వారి మరణాంతరం
ఈ సంస్థకే చెందాలి లేదా ఈ యజ్ఞానికే చెందాలి, ఈ విషయానికే చెందాలి, ఇంకా ఏ విషయాల కోసం ఈ ధనాన్ని ఉపయోగించడానికి లేదు అనేది స్పష్టంగా రాయవచ్చు. ఒకవేళ ఇలా స్పష్టంగా రాసి లేకపోతే తర్వాత కోర్టు కేసులు జరిగే అవకాశం ఉంది. చాలా కాలం వరకు అవి కోర్టులోనే చిక్కుకొని ఉంటాయి. అందుకే చాలా ముఖ్యమైన విషయం, వీలునామా రాయించే సమయంలోనే అన్నీ స్పష్టంగా రాయించాలి. ఇంకొక ప్రశ్న, ఒకవేళ వీలునామా రాసిన తర్వాత లౌకికంలో ఉన్నటువంటి వారు ఆ వీలునామాని అంగీకరించకుండా దాన్ని ఆబ్జెక్ట్ చేసినట్లయితే ఏమవుతుంది? జవాబు, చూడండి, మీకు ఒక భవనం ఉంది. ఆ భవనంలో మీరు గీతా పాఠశాల లేదా సెంటర్ నడిపిస్తూ ఉన్నారు. అది ఇప్పటికీ మీ పేరుతోనే ఉంది. కానీ మీరు దాన్ని ఒక రిజిస్టర్డ్ వీలునామా రాసి ఈ గీతా పాఠశాల నడుస్తున్నటువంటి బిల్డింగ్ని నేను ఈ సంస్థకే ఇచ్చేస్తాను అని రాశారనుకోండి. ఆ తర్వాత మీ మరణాంతరము ఆ గీతా పాఠశాల ఆల్రెడీ అక్కడ నడుస్తుంది కాబట్టి దాంట్లో ఏమీ ఇబ్బందులు లేకుండా సహజంగా వీలునామా ఆ సంస్థకి చెందేలాగా అవుతుంది. కానీ ముందు నుండి మీరు ఆ భవనంలో ఉంటున్నారు. మీరు ఆ భవనం నా తదనంతరం గీతా పాఠశాలకు కానీ సెంటర్కి కానీ ఇస్తాను అని చెప్తున్నారు. మీ మరణాంతరం మీ బంధుమిత్రులు ఎవరైనా ఆబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటి వరకు అక్కడే వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి, లేదా మీరే ఉంటున్నారు కాబట్టి వాళ్ళని జబర్దస్తిగా అయితే ఖాళీ చేయించలేం కదా. వాళ్ళు ఒకవేళ ఆబ్జెక్ట్ చేసి కోర్టులో కేసు వేసి ఇంకేదైనా చేస్తే సంస్థ అటువంటి జంజాటాల్లో పడదు. సంస్థ అనవసరంగా సమయాన్ని వృధా చేసుకొని ఆ ఆస్తిని చేజిక్కించుకోవడానికి కోర్టులకు వెళ్ళదు. మరొక ప్రశ్న, యజ్ఞం వైపు నుండి నామినీగా ఎవరిని ఏర్పాటు చేశారు? జవాబు, సాధారణంగా మీరు ఎవరైనా మీకన్నా తక్కువ వయసులో ఉన్నటువంటి వారిని నామినీగా చేయవచ్చు. కానీ యజ్ఞంలో అయితే ఎక్కువగా శశి బెంజీ యొక్క పేరు రాస్తారు, వారి పేరు రాయవచ్చు. మనకన్నా ముందే మనం రాసినటువంటి నామినీగా ఉన్న వ్యక్తి శరీరం విడిచిపెడితే మనం వారి పేరును మార్చాలి. మరొక ప్రశ్న, సమర్పితమైన వారికి ఏదైతే యజ్ఞం నుండి ఐ కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుందో ఆ ఐ కార్డ్ని ఉపయోగించి ఇటువంటి తగాదాల సమయంలో కోర్టు ద్వారా ఏదైనా ఆ ఆస్తిని లేదా ఆ ధన సంపత్తిని వెనక్కి తీసుకురాగలుగుతామా? జవాబు, వాస్తవంగా కోర్టులో పెట్టినటువంటి ఏ కేసుకైనా లేదా ఇటువంటి తగాదాల విషయంలో దాన్ని విడిపించడానికైనా దానికి ఒక ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఈ ఐ కార్డ్ ద్వారా అటువంటివి సాధ్యం కాదు. దానికోసం ముఖ్యంగా సాక్షులు ఉండాలి. మరొక ప్రశ్న, ఏదైనా భూమి లేదా ఆస్తి యొక్క రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఎవరైతే సాక్షిగా మనం సంతకం చేయిస్తామో వారు ఒకవేళ మన ఆస్తి విషయంలో ఏమైనా క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుందా? దీనికి జవాబు, వాళ్ళు కేవలం సాక్ష్యంగా సంతకం పెట్టడము ఎందుకు పెడతారు అంటే ఇది వీళ్ళ ఆస్తి అని చెప్పడానికి, అంతే తప్ప మన ఆస్తిలో వాటా కానీ మన ఆస్తి యొక్క క్లెయిమ్ కానీ వాళ్ళు ఏమాత్రం చేసుకోవడానికి వీలవ్వదు. ఇంకొక ప్రశ్న, ఒకవేళ జీవించి ఉండగానే గృహస్థంలో ఉన్నటువంటి వారు తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తి అన్ని రకాల ధన సంపత్తిని యజ్ఞం పేరుతో సఫలం చేసుకుంటే వారి బాధ్యతను, వారిని పోషించేందుకు సంభాళించేందుకు ఈ బాధ్యతను యజ్ఞం తీసుకుంటుందా? జవాబు, యజ్ఞం తీసుకోదు. ఎందుకంటే యజ్ఞం పూర్తిగా యజ్ఞ నియమాలకు అనుకూలంగా సమర్పితమైనటువంటి వారి బాధ్యత మాత్రమే తీసుకుంటుంది. అంతే తప్ప మీరు గృహస్థంలో ఉంటూ మీరు మొత్తం అంతా యజ్ఞం పేరుతో సమర్పితం చేసుకుంటే ఆ తర్వాత కూడా మీ బాధ్యతను యజ్ఞం తీసుకోదు. దీనికోసం ముందుగానే మీరు మీ వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు ప్రత్యేకంగా కొంత పెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఇప్పటి వరకు పెద్ద పెద్ద లైన్లే ఏర్పడి ఉండేవి. యజ్ఞమే సంభాళించినట్లయితే అందరూ తెచ్చి అలా ఇచ్చేవారు. ఎంతో మంది వస్తారు మా దగ్గరికి ఎన్నో ప్రపోజల్స్ తీసుకొని, మా దగ్గర ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ అన్ని మీరు తీసుకోండి, తర్వాత మీరే మా పాలన కూడా చేయండి అంటారు. కానీ యజ్ఞం అలా తీసుకోదు. యజ్ఞం దీనికోసం స్థాపించబడలేదు. యజ్ఞం స్థాపించబడింది, యజ్ఞం యొక్క లక్ష్యము ఉద్దేశ్యమే వేరు. అందులోనూ ఫుల్ సమర్పితమైనటువంటి వారు ఎందుకు సమర్పణమయ్యారు? యజ్ఞంలోని లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని ప్రాప్తింప చేయడానికే
ఫుల్ సమర్పణమైనటువంటి వారు కృషి చేస్తున్నారు. అందుకని యజ్ఞం వారి సంభాళన బాధ్యత తీసుకుంటుంది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా శాంతిగా ఉండి ఈ సెషన్ మొత్తం విన్నందుకు థ్యాంక్ యూ. ఓం శాంతి.